సాధారణంగా పద్మ అవార్డులు రావాలంటే భారీగా రికమెండేషన్లు, పెద్ద పెద్ద నాయకుల వద్దకు అప్లికేషన్లు తీసుకెళ్లడం, ఇంకా ఎంతోమంది మెప్పు పొందాలి. అలాంటిది ఎవరూ రికమెండ్ చేయకుండానే పద్మ అవార్డులను కేంద్రం కొంతమందికి ప్రకటించింది. మీనాక్షమ్మ కేరళలోని కలరియపట్టు యుద్ధకళలు నేర్పుతున్న అత్యంత పెద్ద వయసు మహిళ. ఆమె దాదాపు 68 ఏళ్లుగా మార్షల్ ఆర్ట్స్ను నేర్పుతున్నారు. ఆమెను పద్మ అవార్డు వరించింది. తెలంగాణలో వృక్ష పితామహుడుగా పేరున్న వనజీవి రామయ్య అనే ఆయన ఒక్కడే రాష్ట్రంలో 1 కోటికి పైగా మొక్కలు నాటాడు. అందుకు ఆయనకు కూడా పద్మ అవార్డు అందుకున్నారు. డాక్టర్ దాది అనే పేరున్న 91 ఏళ్ల భక్తి యాదవ్ ప్రముఖ గైనకాలజిస్ట్. ఆమె గత 60 సంవత్సరాలుగా పేద మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. అందుకుగాను ఆమెకు అవార్డిచ్చింది కేంద్రం. పశ్చిమ బెంగాల్కు చెందిన కరీం ఉల్ హక్ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో ఎక్కడైనా అనారోగ్యంతో ఉన్నారని ఫోన్ వస్తే అంబులెన్స్గా మార్చుకున్న తన మోటార్ సైకిల్పై తీసుకువెళ్లి హాస్పిటల్లో చేర్చుతారు. డబ్బులు తీసుకోకుండానే ఉచితంగా చేస్తారు. ఆయనకు అవార్డు దక్కింది. గుజరాత్కు చెందిన డాక్టర్ సుబ్రతా దాస్ జాతీయ రహదారుల మీద అత్యవసర వైద్య సేవలు అందిస్తారు. ప్రమాదాలకు గురైన వారికి ఆయన ఆపద్బాంధవుడు. ఈయనకు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వీళ్ళందరూ కనీసం అవార్డుల కోసం దరఖాస్తు కూడా పెట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వమే వీరిని గుర్తించి పురస్కారాలను అందజేసింది. జై హింద్. Like and subscribe Eagle Media Works.